ఉన్నారు అని మేము నమ్ముతూ ఉన్నాం. మనుషుల ఆలోచన చేత వస్తే అది ఏమాత్రము కూడా దేవునికి మహిమ కాదు. కానీ దేవుని ఆలోచన ప్రకారం వస్తే దేవుని ఇంకా రాగల దినములలో ఈ పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. దైవజనులు ఇంకా ఈ ప్రాంతంలో బలముగా వాడుకొనును గాక. మంచిది, కొద్ది మాటలు, కొన్ని విషయాలు ఉపవాస ప్రార్థన గురించి చెప్పాలి. ఉపవాసం ఉన్నారు, ఉపవాస ప్రార్థన ఎందుకు, అసలు ఏమిటి, ఉపవాస ప్రార్థన వల్ల కలిగే లాభాలు ఏంటి అని కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి క్లుప్త సందేశముగా మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దానికంటే ముందుగా తలలు వంచుకొని ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణ అడుగుదాం. తలలు వంచుకున్నా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన జీవాధిపతి, కరుణామయ కృపచూపువాడ, దయగలిగిన మా తండ్రి, లోకరక్షకుడా, లోకనాథుడా, సజీవుడమైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు 1000 కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు ఈ కూడికి ఇది 3వ రోజు జరిగించడానికి కొరకు సహాయం చేశారు. ఇదిగో నాయన, ఈ కూడిక ప్రారంభము నుండి పాడిన పాటల ద్వారా, అలాగే తండ్రి చేసినటువంటి స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నటువంటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దీని సావుకుడిగా నిలువబడి కొన్ని నీతి మాటలు, జీవపు వాక్కులు మీ బిడ్డల యొక్క హృదయాల్లో విత్తబోతూ ఉండగా మాట్లాడితే నేనైనా మాట్లాడించేవారు మీరు కనుక మీ ఆత్మచేత నన్ను నింపమని నన్ను తగ్గించుకొని మీ నామాన్ని ఎత్తిపడుతూ యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఉపవాసం ఎందుకు చేయాలి? చాలా మంది ఉపవాసం అంటే పారిపోతారు. ఉపవాసం చేయాలంటే చాలా మందికి భయం. ఉపవాసం ఉండాలంటే అమ్మో నేను ఉండలేను అనేటువంటి తత్వాలకు వస్తారు. అసలు ఎందుకు ఉపవాసం చేయాలి? ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఉపవాసం ఉండటం ద్వారా జరిగేటువంటి లాభాలేంటి, మనకు వచ్చే లాభాలేంటి? దేవుని యొక్క వాక్యములో అనేక సందర్భాల్లో భక్తులు ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థము చేయబడి ఉన్నది. ఇది మనందరికీ తెలుసు, సేవకులంగా మాకు తెలుసు, విశ్వాసులుగా మీకు కూడా దైవజనులు ఎన్నోసార్లు మీకు బోధించి ఉంటాడు. ఎందుకంటే అనేక మార్లు వారు ఉపవాసం ఉన్నారు, 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు ప్రతిష్ఠించుకొని ఉపవాస దినాలు వారు ఉన్నట్టుగా నేను చాలాసార్లు సందర్భాల్లో విన్నాను, చూశాను. అయితే ఎందుకు ఉపవాసం? దైవ సేవకులే ఎందుకు వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకొని ఉపవాసం ఉంటున్నారు అని మనం గమనిస్తే ఉపవాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనగా, ఉపవాసం దేని కొరకు అనంటే విశ్వాసములో స్థిరపరచబడటానికి ఉపవాసం ఉంటాం. ఉపవాసము దేని కొరకు అనంటే దురాత్మ శక్తి నుండి విడుదల పొందుకోవడానికి ఉపవాసం ఉంటాం. అనేక మంది దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ శక్తిని పొందుకొని దాన్ని వెళ్ళగొట్టేటువంటి పవర్ని ఆ మహిమ కలిగిన దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం. అలాగే ఇంకా ఆత్మీయతలో అభివృద్ధి పరచబడటానికి, అలాగే జరగని కార్యాలు జరగటానికి చాలా సందర్భాలు మనం ఉపవాసం ఉంటాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మీకు గుర్తు చేస్తూ నా ప్రసంగాన్ని నేను ముందుకు సాగిస్తాను. దైవజనులు ఇచ్చిన సమయం కొద్దిగానే ఉంది కాబట్టి మన సమయానుకూలంగా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఉపవాసం చెయ్యాలి అని అంటే పరిశుద్ధత కొరకు ఉపవాసం చెయ్యాలి. దేని కొరకంట? పరిశుద్ధత కొరకు. అంటే పరిశుద్ధులుగా జీవించటానికి ఉపవాసము చెయ్యాలి, పరిశుద్ధులుగా ఉండటానికి ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం ఉంటూ అపరిశుద్ధ పనులు చేస్తే అది దేవునికి మహిమ కాదు. ఉపవాసం ఉండి ఎక్కడెక్కడో తిరిగితే అది దేవునికి మహిమ కాదు. ఉపవాసం ఉండి మన సొంత పనులు మనం చేసుకుంటే అది దేవునికి మహిమ కాదు. ఉపవాసం ఉన్నావు అని అంటే నీ గదిలోనికి రావాలి, మోకరించాలి, దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. అదే ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఉపవాసం ఉంటారు, అనేక మంది సేవకులు కూడా ఉపవాసం ఉంటారు.
కానీ ఉపవాసానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మర్చిపోయి వారి వారి పనుల విషయంలో ముందుకెళ్తూ ఉపవాసాన్ని పక్కన పెట్టి, ప్రార్థనను పక్కన పెట్టి వారి పనులు వారు చేసుకునే సందర్భాలు ఎన్నో మనం చూడగలం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైన మాట మీకు గుర్తు చేస్తాను. ఉపవాసం ఎందుకు చేయాలంటే పరిశుద్ధత కొరకు చేయాలి అని నేను బోధిస్తా ఉన్నాను. ఎందుకు పరిశుద్ధత కొరకు ఉపవాసం చేయాలి? భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన ఒక మాట రాస్తూ మనతో మాట్లాడుతారు. ఈరోజు ఆ మాట మనం తీసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 9వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయం 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని నేను లోబరుచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అనుభవాన్ని రాస్తూ ఉన్నారు. నేటి దినములలో అనేక మంది సేవకులము అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చెబుతా ఉన్నాం. దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాం. అనేక సందర్భాలు అయితే మాటలు బోధించిన తర్వాత, సభలలో వాడబడిన తర్వాత, వాక్యం విరివిగా ప్రకటించబడిన తర్వాత మనం ఏం చేస్తామంటే చాలా మంది సేవకులు చేసేటువంటి పని ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకునే సందర్భాలు తక్కువ. ఎందుకంటే జర్నీలో అలసిపోవటము, లేదంటే ప్రసంగాలు చేసి అలసిపోవటము, లేదంటే బాగా తిరిగి అలసిపోవటం వలన ప్రార్థనలేవి చాలా తక్కువైపోతాం. నేటి దినములలో అనేక మంది సేవకులలో అదే కరువైపోతాం. అయితే ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఇదిగో అనేక మంది విశ్వాసులకు, అనేక మంది ప్రజలకు, దేవుని పిల్లలకు, దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు నేను వాక్యం ప్రకటించినప్పుడు, నేను వాక్యం బోధించినప్పుడు, ఒకవేళ నాకున్న ఆహాన్ని బట్టి, నాకున్న గర్వాన్ని బట్టి, ఒకవేళ నాకు గర్వం ఉంటే నేనే బాగా బోధించగలను, నేనే బాగా చెప్పగలను, నేనే బాగా వాక్చాతుర్యం గలవాడిని ఒకవేళ నేను గనక అనుకుంటే, నేను ఒకవేళ అలా అనుకుంటే, నేను అలాగా భావిస్తే నాలో గర్వం వచ్చినట్టే. కాబట్టి ఆ గర్వాన్ని బట్టి, నాకు వచ్చిన ఆహాన్ని బట్టి ఒకవేళ నేను ఏమైపోతున్నట్ట? భ్రష్టుడనైపోతానేమో, భ్రష్టత్వంలోకి భ్రష్టుడనైపోతానేమో అని తాను ఏం చేసుకుంటున్నాడట? తన శరీరమును నలగొట్టుకొనుచున్నాడు. దేని ద్వారా? ఉపవాసము ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం ఉండుట ద్వారా తన శరీరాన్ని తాను నలగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు దైవ సేవకులు ప్రతాప్ గారు ఉపవాసం ఉంటున్నారు. అనేక మంది, కొంతమంది బిడ్డలు ఉపవాసం ఉంటున్నారు. వారు ఉపవాసం ఉంటున్నారు అని అంటే శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు. శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మని ఏం చేసుకుంటున్నారో తెలుసా? ప్రభు కొరకు సిద్ధపరచుకుంటున్నారు. ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆత్మీయతలో అభివృద్ధిని పొందుకుంటున్నారు. ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వారు వారి శరీరాలని నలగొట్టుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పరిశుద్ధులగుట కొరకు ఉపవాసం చేయాలి. పరిశుద్ధతను సొంతం చేసుకునే కొరకు ఉపవాసం చేయాలి. ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి సేవకుడు ఉపవాసం చేస్తే వారు పరిశుద్ధతలో జీవించారు. పరిశుద్ధుడైన ఉపవాసం అంటే ఏంటో తెలుసా? దగ్గర వాసం అంటే నివాసం చేస్తారు. ఉపవాసానికి ఉన్నటువంటి అంతరార్థం అంటే దగ్గర, వాసం అంటే నివాసం చేస్తాం. ఎవరితో నివాసం? ఎవరితో దగ్గరగా ఉంటున్నాం? ఎవరితో ఎలాగుంటున్నాం? దేవునితో ఉంటున్నాం. దేవునికి దగ్గర అవుతున్నాం. నువ్వు ప్రార్థనలో మోకరిస్తున్నావు అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవునికి దగ్గర అవుతున్నావు. దేవునికి సమీపంగా ఉంటున్నావు. దేవునితో మాట్లాడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో కనెక్ట్ అయిపోతున్నావు అంటే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నువ్వు నెలకొట్టుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధతని అవలంబించుకుంటున్నావు. పరిశుద్ధుడిగా ఉండటానికి నువ్వేం చేసుకుంటున్నావు తెలుసా? నిన్ను నీవు నలగొట్టుకుంటున్నావు. పౌలు గారే చెప్తున్నారు, ఇతరులకు బోధించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడనైపోతానేమో, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానేమో
అందుకనే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, ప్రార్థనలో నలగొట్టుకుంటున్నాను, ఉపవాసం ద్వారా నలగొట్టుకుంటున్నాను, మోకాళ్ళ అనుభవం ద్వారా నలగొట్టుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల వేళలో ఉపవాసం అంటే పరిశుద్ధులుగా ఉండటానికి సిద్ధపాటు. మీరు అనొచ్చు, అయ్యా ఉపవాసం అంటే శరీరం అంతా బలహీనం అయిపోద్ది కదా, ఇదిగో చాలా బలహీనం అయిపోతాం కదా, ముఖములో ఉన్నటువంటి ఆ కళ పోద్ది కదా, శరీరం అంతా బలహీనం అయిపోద్ది కదా, నీరసం వచ్చేస్తుంది కదా, నిస్సత్వంలోకి వెళ్ళిపోతాం కదా అనుకోవచ్చు. లేదు లేదు, శరీరానికి మాత్రమే బలహీనత, ఆత్మీయత అభివృద్ధి. ఆమేన్. ఆత్మలో అభివృద్ధి, ఆత్మీయమైన ఆశీర్వాదంలో అభివృద్ధి. మనకు తెలియకుండానే మన ఆత్మ దేవునితో కనెక్ట్ అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండటానికి ఉపవాసము చేయాలి. అలా చేస్తున్నాడు పౌలు గారు. ఆయన చేస్తూ సంఘానికి చెబుతా ఉన్నాడు, నేనే దానికి కారణం నేను ఎందుకో తెలుసా, నేనే మీకు అలవాటు చేస్తా ఉన్నాను. పరిశుద్ధులుగా ఉండాలి అంటే, పరిశుద్ధ జీవితం జీవించాలంటే, పరిశుద్ధత నీ సొంతం కావాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా, మోకాల అనుభవం కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నావంటే నీ సొంత పనులు చేసుకోవటం కాదు, కానీ ప్రభుతో సమయాన్ని గడపాలి, ప్రభుతో సమయాన్ని గడపాలి, ప్రభుతో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యములో ఉండాలి, వాక్యపు వెలుగులో నడవాలి. ఆమేన్. అది ఉపవాసం. దైవజనులు నాతో చెప్తూ అంటున్నారు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళట్లేదయ్యా, గదిలోనే ఉంటున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాతో పాటు కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారు కూడా నాతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, నాతో ఏకీభవిస్తూ ఉన్నారు. అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? పరిశుద్ధత కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఇది మన దేశం బాగుపడటానికి. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? సంఘాలు అభివృద్ధి పరచబడటానికి. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? సంఘంలో గొప్ప కార్యం జరగటానికి. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఆత్మీయతను అభివృద్ధి పొందుపరచడానికి. దేనికి ప్రార్థన చేస్తా ఉన్నామంటే అనేక యవన బిడ్డలు దేవుని యొక్క సన్నిధానంలో ఒక బహుబలముగా వాడబడటానికి ప్రార్థన. ఆమేన్. 2 దినాలు అనేక మంది యవన బిడ్డలు ప్రార్థన లేక యవనేచ్ఛల వైపు వెళ్ళిపోయే సందర్భాలు మనం ఎన్నో చూస్తా ఉన్నాం. యవనస్తులు దేవుని దగ్గరికి రాలేక, దేవుని మాటలు వినలేక, దేవుని సన్నిధిలో గడపలేక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందుకని దైవ సేవకులు ఏం చేస్తా ఉన్నారంటే ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఆ ఉపవాస దినములలో వారి శరీరాన్ని నలగొట్టుకొని ఏమన్నా ఒక మాట చెప్పండి, ఒక పూట భోజనం చేయకపోతే నీరసమైపోతామే, ఒక పూట భోజనం చేయకపోతే అయ్యో గాత ఎక్కడో వస్తుంది. అలాంటి దైవజనులు తన కడుపు కాల్చుకొని సంఘ బిడ్డల కొరకు ఎంతో కడుపు కట్టుకొని, కడుపు కాల్చుకొని, సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలి, సంఘ బిడ్డలు యోగక్షేమాలు చూసుకోవాలి, సంఘ బిడ్డలు ఆత్మీయ అభివృద్ధిలోనికి రావాలి, సంఘం ఇంకా విస్తరించబడాలి, ఏ బిడ్డ కూడా అనారోగ్యంతో ఉండకూడదు, ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా ఒక నూతనమైన ఆనందాన్ని పొందుకోవాలి, నూతనమైన ఉద్దేశాలతో ముందుకు సాగాలి, నూతనంగా బిడ్డలందరూ నూతన జీవాన్ని పొందుకోవాలని దైవ సేవకులు ఎంతో శ్రమపడి వారి కష్టం ఏమంటే వారి దుఃఖానంతా దిగమింగుకొని, వారికి ఉన్న బాధనంతా దిగమింగుకొని, వారికి ఉన్నటువంటి ఆకలినంతా దిగమింగుకొని వారి కడుపు ఎలాగ నిండుదొచ్చింది తెలుసా అండి? మీ కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు దైవ సేవకుల కడుపు నిండిపోద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ బిడ్డల్లో ఉన్నటువంటి ఆ ఆనందం చూసినప్పుడు, ఆ సంతోషాన్ని చూసినప్పుడు దైవ సేవకులు ఫుల్ భోజనం చేసిన కడుపు నిండా తిన్నట్టుగా వారు ఆనందిస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకులంగా మాకు సంతోషం ఎప్పుడో తెలుసా? సంఘ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, సంఘానికి యవన బిడ్డలు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా వాడబడుతున్నప్పుడు, యవనస్తురాలు దేవుని సన్నిధానంలో ఆశీర్వాదకరంగా దేవుని మహిమ కొరకు వాడబడుతూ ఉన్నప్పుడు దైవ సేవకులు ఆనందిస్తారు, దైవ సేవకులు సంతోషిస్తారు. 7 దినాలే కాదు, ఇంకా 7 దినాలే ఉండటానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకనే ఎందుకు ఉపవాసం అంటే పరిశుద్ధులుగా ఉండటానికి ఉపవాసం చేయాలి. పరిశుద్ధతను ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు, పరిశుద్ధతను ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. అపరిశుద్ధులుగా ఉండటానికి ఎప్పుడు మనం ఇష్టపడకూడదు. నేను చాలా సందర్భాలు చాలా చూసాను నా సేవ జీవితంలో. సేవలో నేను చిన్నవాడనండి, చాలా చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. ఎన్నో అనుభవాలు నేను చూశాను, ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులను నేను చూశాను, గొప్ప గొప్ప వారి అనుభవాలు నాతో పంచుకున్నటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. ఎందుకు తెలుసా?
ఉపవాసానికి ఉన్న ఫలమేంటో నేను బైబిల్లో చదివి అనుభవించి నేను నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుభవం లేకుండా ఏది బోధించలేదు, అనుభవం లేకుండా ఏది చేయలేదు. అనుభవంలో నుంచి రావాలి, అనుభవంలో నుంచే రావాలి. అనుభవంలో నుంచి వచ్చిన సేవ ఎప్పుడైనా స్థిరంగా నిలబడును గాక. ఆషామాషగా సేవ చేస్తే అది అలాగే అట్లా వస్తుంది, వెళ్ళిపోతుంది. అనుభవంలో నుంచి సేవ పరిచయం స్టార్ట్ చేస్తే అది అంచెలంచెలుగా నా ప్రభు ఆ సేవను అభివృద్ధి పరచును గాక. ప్రభు గొప్పవాడే. ప్రతి వ్యక్తి ఎడల ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉంటాడు, ఆయన ఒక గురి కలిగి ఉంటాడు, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. మరి ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ దైవ సేవకులు ప్రతాప్ గారిపై దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ కుటుంబంపై, సేవకుల కుటుంబంపై దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఇదిగో ఎస్పెషల్లీ ఇదిగో ఈ ప్రాంతంలోనే, ఈ నేడుచర్ల ప్రాంతంలోనే, ఇదిగో ఈ మార్మూల ప్రాంతం, ఇదిగో ఈ స్థలంలో, ఇదిగో ఈ గదిలో, ఎంత గది అనేది చిన్న గది, పట్టుమని 15 మంది కూర్చోలేదు. అయినా ఈ గదిలోనే పట్టుబట్టి ప్రార్థన జరగాలి, ఏదో గొప్పగా ఇదిగో టెంట్లేసేదో అట్టాసంగా ప్రార్థన జరిపించాలని తెలుసుకోవాలి అనుకోలేదు. ఉన్న స్థలంలోనే, దేవుడిచ్చిన స్థలంలోనే, దేవుడిచ్చిన ఈ చిన్న గదిలోనే ఉపసించి ప్రార్థన చేస్తే ఒక మాట ఉంటుందండి. ఇరుకులో దేవుడు ఏం కలిగజేస్తాడంట? ఇరుకులో ఏం కలిగజేస్తాడంట? నమ్మిన మనమంతా 2 చేతులు పైకి తెలుస్తామని చెప్తాం. గట్టిగా చెప్తామా? కొద్దిగా గట్టిగా చెబుదామా? గొప్ప కార్యం ఈ మందిరం పట్ల చేయును గాక. ఎందుకంటే ఇరుకులో విషయాలు నా సేవ జీవితంలో ప్రప్రదంగా నేను స్టార్ట్ చేసినప్పుడు లక్ష్మీపురం సేవ గుర్తు వస్తూ ఉంది. ఈ గది చూస్తూ ఉంటే ఈ గది అన్న మంచిగా స్లాబ్ వేసి ఉంది, మంచిగా చక్కగా. కానీ నా సేవ ప్రారంభంలో రోడ్డు ఎమ్మడి కాలువ కట్టబడి చిన్న గుడిసి వేసారు. నా బిడ్డ ఎక్కడే ఉంది, సువార్త తెలుసు. సంఘంలో మొట్టమొదటి బాప్తిజం తీసుకున్నటువంటి బిడ్డ, ఆత్మీయ బిడ్డ. అక్కడ ఉన్న చిన్న గుడిచే, దాంట్లో ఎంతమంది పడతారండి? 15-20 మంది కంటే ఎక్కువ. రాత్రికాల సమయంలో ప్రార్థన పెడితే, కావ్యమడి పెడితే, ఒక రాత్రి పాము వచ్చింది, స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నా. చర్చిలోకి అందరూ కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నా. అందరూ కళ్ళు మూస్తారు. స్తుతి ఆరాధన చేసినప్పుడు కళ్ళు తెరుస్తామా? అందరూ కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాం. పాము లోపలికి వచ్చింది, అంత తిరిగింది, దానికల్లా వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. చిన్నపిల్లలు చూసి చెప్పారు, అయ్యా పాము వచ్చింది, ఇంత పెద్ద పాము వచ్చింది, అయ్యా పాము వచ్చింది, వెళ్ళిపోయింది. దేవుడు గొప్పవాడు, ఏదొచ్చిన విషపురుని ఎలా పడతాడు. ఆమె హల్లెలూయా. ఆయన నామమందు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. పేర్లు వచ్చాయి, తేలు వెళ్ళిపోతున్నాయి, అన్ని వెళ్ళిపోతున్నాయి. కానీ బలహీనపడిన సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలాన్ని ఇస్తాడు. 15 మంది 20 మందితో స్టార్ట్ చేసిన పరిచర్య ఈరోజు 50 మందితో దేవుడు పరిచర్య చేపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ప్రాంతంలో దేవుడు అద్భుతమైన మందిరం కట్టడానికి దేవుడు కృప చూపాడు. ఆమేన్. ఈ ప్రాంతంలో కూడా దేవుడు సేవకులపై ఉద్దేశం ఏమన్నా ఏం చూస్తాడో తెలుసా? దేవుడి సేవకుల్లో పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థన జీవితం కలిగి ఇదిగో ప్రలోభాలకు లొంగకుండా ప్రభు వైపు చూడగలిగితే దేవుడు అంటాడు, ఇదిగో ఆకాశము నుండి ఆయన నిన్ను ఆశీర్వదించడు గాక. ఆమేన్. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఉపవాసం ఉంటున్నాము అని అంటే దేవుడు కార్యం చేయాలి, చేస్తాడు. ఎందుకు చేయడు? ఆయన పిల్లలం మనం, ఆయన సేవకులం, ఆయన నియమించాడు, ఆయన వాడుకునే పాత్రలం. ఎవరెవరికో దేవుడు చేస్తా ఉంటే నీకెందుకు చేయడు, నాకెందుకు చేయడు? చేయుటకు ఆయన సమర్థుడు. మన పరిశుద్ధత మనం కాపాడుకొని, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకొని, ప్రార్థన ఎలవేళ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇలా గొప్ప గొప్ప కార్యాలు రాగల దినములలో ఈ సంఘములో చేయును గాక. హల్లెలూయా. భక్తుడు చెప్తున్నాడు, నా శరీరాన్ని నేను నిలబొట్టుకుంటున్నాను, భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా నేను భ్రష్టుడినై పోతాను. ప్రతి ఒక్కరు అనుకోవాలన్నాక విస్తారమైన మాటల్లో దోషముండక మానదని వాక్యం సెలవిస్తారు. ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటాం, ఎన్నెన్నో చోట్లకు వెళ్తుంటాం, ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. విస్తారమైన మాటల్లో ఏమైనా దోషం ఉందేమో. అందుకే నా శరీరాన్ని నేను నిలబొట్టుకోవాలి. ప్రార్థనలో నిలబొట్టుకోవాలి. అది ఉపవాస ప్రార్థన అయినా, నీ వ్యక్తిగత ప్రార్థన అయినా, ప్రార్థనలో నీ శరీరాన్ని అప్పుడే దేవుని పిల్లరా
హోసన్న మినిస్ట్రీలో మేరెక్క ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ మేరెక్క గారు ఉంటారు, హోసన్న ఏసన్న గారు వాళ్ళ అక్క. ఆమె ఒక మాట చెప్పింది, ఏంటో తెలుసా? అరే బాబు, నీ ముఖం తెల్లబడాలంటే మోకాలు నల్లబడాలరా అని చెప్పింది. ఏసన్న గారు ఎప్పుడు ఈ మాట వాడి. ఇప్పటికీ అన్నలు కూడా అబ్రాహ్మణ కానివ్వండి, జాన్వేశ్వరి అన్న గారు, అన్నలు రమేష్ అన్న గారిని ఎవరైనా వారు ఇదే మాట చెప్తారు. మేరెక్క చెప్పిన మాటే చెప్తారు. ఏమని చెప్తారు? అరే నీ ముఖం తెల్లబడాలంటే ఏం పడాలి? నీ ముఖాలు నల్లబడాలి. నల్లబడాలంటే ఇంటికి వెళ్ళి అంతా మసి పూసుకోండి. అయ్యో అయ్యగారు వచ్చారు రాత్రి, యోహాన్ అయ్య గారు అంట మీరేమో నుంచి వచ్చాడు, ఆయన వచ్చి చెప్పాడు మీ ముఖం తెల్ల కనపడాలంటే ముఖాలు నల్లబడాలన్నాడు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మసి కాస్త తీసుకొని పూసుకుంటాడు. నల్లబడటం అంటే మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. అప్పుడు నీ ముఖంలో ఆ కళ పోదు, ఆ కాంతి పోదు, ఆ యొక్క వెలుగు పోదు. దేవుని యొక్క వెలుగు నేను ప్రకాశిస్తుంది, దేవుని యొక్క వెలుగు నీతో ఉంటుంది. దేవుని వెలుగు నీ ఇల్లంతటా, నీ అంతట్లో, నీ సంఘం అంతట్లో ప్రకాశింపజేయును గాక. సావుకుని మోకాళ్ళ అనుభవం సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏమండి, సేవకుడు చేస్తే నమ్ముతుంటే మరి సంఘ బిడ్డలు కూడా అలాంటి మొక్కల అనుభవం కలిగి ఉంటే ఇంకెన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయనుగా. ఆమేన్. ఎన్నో చేస్తాడు. నేటి దినాలు ఎలా ఉన్నారంటే మోకాలు వేయలేనటువంటి పరిస్థితి సంఘ బిడ్డ, మోకాల అనుభవం లేనటువంటి పరిస్థితి. మోకాలు వేసి ప్రార్థన చేయాలంటే పట్టుమని 10 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద నిలబడలేనటువంటి పరిస్థితి. ఎలా నిలబడతాయి? నల్లబడరు. ఒకరు తెల్లబడాలంటే అనేక రకాల వచ్చాయని క్రీములు వచ్చేసాయి, కాస్మెటిక్స్ వచ్చేసాయి. ఒకరు తెల్లబడ్డానికి అనేక ప్రయత్నాలు. వద్దు, న్యాచురల్గా ప్రభుత్వంలో ఉండగలిగితే, ప్రభుత్వ సమయాన్ని గడపగలిగితే, ప్రభువులను నిలబొట్టబడితే, ప్రార్థనలో నిలబొట్టబడితే దేవాది దేవుడు నీ ముఖంలో ఎలా చూస్తాడు తెలుసా? ఆ కళ, ఆ కాంతి, ఆ వెలుగు నీ నుండి తొలగిపోదు. బైబిల్ గ్రంథంలో మచ్చుకు దానియేలు గురించి కనుక మనం మాట్లాడగలతో బైబిల్ చేయాల్సిన పని లేదండి. రాజు దగ్గర ఉన్నాడు. ఏమండి, అనేక మంది అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అనుకున్నారు మంచి భోజనం, రాజు దగ్గర ఉంటే మంచి భోజనాలు, బాబు సూపర్ భోజనం, మంచి పంచవర్ష పర్వణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను అవి భుజించను. నేను వెజిటేరియనే, నేను నాన్ వెజ్ కాదు, వెజిటేరియనే. అరే బాబు, నువ్వు రాజుతో ఉంటున్నావు నాయన, నువ్వు వెజిటబుల్ తింటట్లాగా నాన్ వెజ్ తినాలి. ఒరే మీరు తినరా, నేను తిన్నట్టు అంతే, నేను తినని చెప్పాడు. మరి ఎట్లా బాబు? ఒకవేళ నువ్వు కనుక అలాగుంటే నీ ముఖం ఏమైనా తేడా కనిపిస్తే రాజుగారు మమ్మల్ని అంటాడు. ఏంటి తేడంటే తర్వాత చూద్దాం, 10 దినముల తర్వాత నీ ముఖము నా ముఖం అందరూ చూద్దాం. ఒకవేళ రాజు అప్పుడంటే నేను బాధ్యత అంటాడు. కానీ 10 రోజుల తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా? బాగా తిని చికెన్ 65, మటన్ 35 ఇవన్నీ బాగా తిన్న వారి కంటే తిననటువంటి దానియేలు ముఖం ఎలా ఉందో తెలుసా? ఇదిగో దానియేలు ముఖమే వెలుగుతో నింపబడ్డదట. హల్లెలూయా! ఎలాగ నింపబడ్డది అంటే దానియేలు దేవునితో ఉన్నాడు, అందరూ రాజుతో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా! రాజు గొప్ప, దేవుడు గొప్ప అంటే దేవుడే గొప్ప. ప్రార్థనలో మోకాలు నల్లబడ్డాయి, ఆయన ముఖము తెల్లబడింది. మీరు అనుకోవచ్చు, అయ్యో ప్రతాపాయ్ గారు ఎలాగుంటున్నాడు అంటే ఆయనకు తెలుసు, ఆయన నమ్ముకున్న దేవునికి తెలుసు. నేను వచ్చి రావడం పడుతున్నాను. ఏంది పాస్టర్ గారు మీరు వెళ్ళారు ఆటో తోలుకుంటా అంటే, అవునయ్య గారు నేనే వెళ్ళాను, నేనే ఆటో తోలుకుంటూ వెళ్ళాను, నేనే తీసుకొని వస్తున్నాను. ఎందుకు ఇంత ఇబ్బంది? అరే ఇది 3వ రోజు ఉపవాసం ఉండి కూడా ఆటో తోలుకుని వచ్చాను. 3 రోజులు 40 రోజులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆ శక్తి, ఆ బలం ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తున్నారు. ప్రార్థనలో పొందుకుంటున్నాడు, ప్రార్థనలో బలం వస్తుంది, ప్రార్థనలో ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థనలో ఆ వెలుగుని ఆయన పొందుకోగలుగుతున్నారు. ఈరోజు నాకు నువ్వెందుకు ఆ ప్రశ్న వేసుకోకూడదు? ప్రార్థనలో దేవుడు నాకు బలం ఇస్తాడు, ప్రార్థనలో దేవుడు నా మొక్కాన్ని వెలుగుతో నింపుతాడు, నా కుటుంబంలో వెలుగు ప్రకాశింపజేస్తాడు, నా బ్రతుకు చీకటి బ్రతుకుని వెలుగుగా మారుస్తాడు అని ఎందుకు గ్రహించలేకపోతున్నా? ఆ కృప కలిగిన దేవుడు ఈరోజు నీ హృదయపు తలుపులు తెరుచునుగాక, నీ చీకటిని తొలగించి వెలుగుతో నింపునుగాక, నీ కుటుంబాన్ని వెలుగు ఆవరించునుగాక. దేవుడు పిల్లగా భ్రష్టుడనైపోతాను, ముందుగానే తెలుసుకుంటున్నాను. ఒకవేళ నేను భ్రష్టుడైపోతాను, అందుకే నా శరీరాన్ని నేను ఎలా కొట్టుకుంటున్నాను. భక్తుడైన దావీదు ఒక మాట మాట్లాడతాడండి బైబిల్ గ్రంథంలో.
భక్తుడైన దావీదు గురించి ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 69వ కీర్తన 10 వచనం త్వరగా చదువుదాం. దావీదు తన ఆత్మ వాడిపోయినట్లుగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు ఏమాయనంట? నిందాస్పదమాయను. ఎలా ఉందంట ఆయన? ఉపవాసం ఉండి కన్నీరు విడిచాడు. దావీదు తన ఆత్మ వాడిపోయినట్లు ఉపవాసం ఉండి కన్నీరు విడిచినట్లు ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఉపవాసం ఉండి కన్నీరు కారణం ఏంటి? ఆయన పాపం పోవాలి, పరిశుద్ధుడిగా మార్చబడాలి, అది శాపం పోవాలి. ఆయన చేసే ప్రతి పని కూడా అది దేవుడు క్షమించి ఆయన మరలో పోయిన ఆ యొక్క పూర్వ వైభవాన్ని మరలా తీసుకొచ్చి ఇవ్వాలి. కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. ఎలాగా? ఉపవాసం. ఏమండి, దావీదు ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడా? విన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఉపవాస ప్రార్థనకున్న బలం ఏంటో దావీదుకు తెలుసు. కాబట్టి ఎందుకు దావీదుకు తెలుసు అంటే, దావీదు ఎవరో తెలుసా? దేవుని యొక్క హృదయానుసారుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. అందుకని అంటాడు, నా హృదయానుసారుడు అయ్యా ఆయన. నా హృదయాన్ని ఏముందో తెలుసు ఆయనకు. నేను ఏం చేయాలని తెలుసు, నేనేం చెప్తానని తెలుసు. అందుకని ముందుగానే ఉపవాసం ఉండి నా దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు. తన ఆత్మని వాడిపోయేటట్లు చేసి ప్రాణమంతా కూడా విసిగిపోయేటట్టు ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడంట ఆయన ప్రార్థన విన్నాడట. శరీరానికి ఆరోగ్యం కొరకు కాదు ఆయన ఉపవాసం ఉన్నది. చాలా మంది ఉపవాసం ఉండేది దైవ సేవకులు శరీర బలం కోసం కాదు. దేని కొరకు తెలుసా? ఆత్మీయమైన బలం కొరకు. ప్రైజులో ఆత్మీయంగా బలపరచబడటానికి. శరీర బలం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా ఎలా ఉండాలో తెలుసా? అద్భుతమైన కార్యాలు చేసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్టిన్ లూథర్ గారు ఎంత గొప్ప విప్లవకారుడు. అందరికీ తెలుసు ఆయన. దైవ సేవకులకు అందరికీ తెలుసు. ప్రతి క్రైస్తవ బిడ్డకు తెలుసు. మార్టిన్ లూథర్ గారు అందరికీ తెలుసు. ఉపవాస వీరుడండి ఆయన. చెప్పాలి, ఎన్నో దినాలు ఉపవాసం ఉండేవాడు. దేవుని దగ్గర గోజాడేటువంటి వాడు, దేవుని దగ్గర ప్రతిమలాడేటువంటి వాడు, దేవుని దగ్గర ప్రార్థించి ఆ విజయాలు పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్. కొన్ని సందర్భాలలో మార్టిన్ లూథర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటే స్నేహితులు వచ్చి చెప్పేవారట, అయ్యా నువ్వు సావుకుడిగా నువ్వు ఉపవాసం ఉండి ఆత్మను బలపరచుకోవటం మంచిదే, ఆత్మీయంగా నువ్వు బలపడటం మంచిదే, కాదు నీ శరీరం కూడా చూసుకోవాలి. నీ శరీరం బలహీనమైపోతా ఉంది. నీ శరీరం బలహీనమైపోతే నువ్వు పరిచర్య చేయలేవు, నువ్వు పరిచర్యలో ముందుకు సాగలేవు, దేవుని సంతోష పెట్టలేవు. ఆత్మ బలంగానే ఉంది కానీ శరీరం బలహీనమైపోతుంది. అనేక ప్రాంతాలకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించలేవు, దేవుని మాటలు చెప్పలేవు. కొద్దిగా నువ్వు బలంగా ఉండయ్యా, ఉపవాసం తక్కువ చేయయ్యా, ఉపవాసం ఉండబాకయ్యా అని స్నేహితులు, బంధువులు, దగ్గర వారు అందరూ కూడా ఆయన హెచ్చరించేవారు. అయినా మార్టిన్ లూథర్ గారు వినేవాడు కాదట. ఆయన వినకుండా దేవుడు ఆయనతో ఎలాగైతే మాట్లాడుతున్నాడో, దేవుడు ఆయనకి ఏదైతే చెప్పాడో అదే చేసేవాడట. అనేక మార్లు ఉపవాసం ఉండి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఉపవాస బలం ఎంత గొప్పదంటే, లోకంలో అంటారు 1000 ఏనుగుల బలం రా అంటారు కదా, అంతకంటే గొప్పది. ప్రైజలా 1000 ఏనుగుల బలము కంటే గొప్పది. దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఉపవాస ప్రార్థన అంటూ నువ్వు చేసినావు అని అంటే దేవుడు నీ పట్ల ఖచ్చితంగా ఏదో గొప్ప కార్యము చేస్తాడు. కాకపోతే లేట్ అవుతుంది. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలు లేట్ అవుతాయి. అయినా మనం కంగారు పడద్దు, అయినా మనం కలత చెందద్దు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడని విశ్వాసంతో మనం ముందుకు సాగగలిగితే దేవుని గొప్ప కార్యములు మనం చూచుదుముగాక. ఆమేన్. కొన్ని సందర్భాలలో ఇదే దావీదు తన యొక్క కుమార్తె కొరకు, తన బిడ్డ కొరకు 7 రోజులు ఉపవాసం ఉంటాడు. ఇదే దావీదు. ఇప్పుడు
ఇప్పుడు విన్న ప్రార్థన దేవుడు అప్పుడెందుకు వినలేదు? 7 రోజులు ఉపవాసం అని కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. బిడ్డ జబ్బు పడిందని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారం కాదు, దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు. అందుకని దేవుడు దావీదు ప్రార్థన, బిడ్డ జబ్బు పడ్డప్పుడు దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినలేదు. కారణం ఏంటో మనకు చాలా మంది ఒకరి మీద దైవసాగు చెప్పుకోవచ్చు. వినలేదు. ఇదే దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ఎవరంట? తన హృదయానుసారం చెప్పాడు దేవుడు. ఇదే దావీదు బిడ్డ జబ్బు పడితే ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు. 7 రోజుల తర్వాత బిడ్డ చనిపోయాడు. లేచాడు హాయిగా మంచిగా. అందరూ వచ్చి అయ్యా ఎందుకయ్యా తినయ్యా, అయ్యా ఎందుకయ్యా తినంటే మౌనంగా ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు, ధ్యాసలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. వచ్చిన వీడేంటర్ బాబు తినకుండా ఈడు వస్తాడైందంట. వినకుండా ప్రార్థన గడిపాడు. 7 రోజుల తర్వాత బిడ్డ చనిపోయింది. ఎవరు వచ్చి శివులు చెప్పారు, అయ్యా దావీదయ్యా ఇప్పటికి 7 రోజులయ్యా నువ్వు ఉండబట్టి ఉపవాసం, ఇంకెందుకుంటున్నావయ్యా, మీ అమ్మాయి అయిపోయిందయ్యా ఇక లే అన్నాడు. ఆ మాట చెవిని పడగానే అంటే లేచిపోయి కొంచెం తలంటే స్నానం చేసి లోపలికి వెళ్ళి నాకు ఎవ్వరు పెట్టలే వెళ్ళి భోజనం చేసి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. శవం అక్కడ ఉండగానే, చచ్చిన బిడ్డ అక్కడ ఉండగానే చక్కగా వెళ్ళి భోజనం చేసి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఇడికి పోయాక ఆయన బిడ్డ బ్రతుకున్నప్పుడు తినరా అంటే తినలేదు. బిడ్డ బ్రతుకున్నప్పుడు తినరా నాయన, ఎందుకురా నాయన ఉపవాసం, ఎందుకురా బాబు ఉపవాసం అంటే లేక చేయలేదు. ధ్యానం అన్నాడు, ధ్యాస అన్నాడు, ప్రార్థన అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. బిడ్డ చనిపోయిన తర్వాత లేచి భోజనం చేశాడని సనుక్కున్నారు, కొనుక్కున్నారు. ఎందుకు తిన్నాడో ఆయనకు తెలుసు, ఎందుకు చచ్చిపోయిందో ఆయనకే తెలుసు. మనుషులకు ఎవరికి అది అర్థం కాదు. దేవునితో కనెక్ట్ అయిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. దేవునితో గడిపే వారికి అర్థమైంది, దేవునిలో ఉన్న వారికి అర్థమైంది. ఆ బిడ్డ ఎందుకు చచ్చిందో దావీదుకి తెలుసు. ఆయన ఎందుకు లేచి తిన్నాడో ఉన్నవారికి తెలియదు. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధత కోసం చేస్తున్నావా, ఓకే రైట్. దేవుడు సంఘం అభివృద్ధి పరచబడటానికి చేస్తున్నావా, రైట్, దేవుడు రైట్ అంటున్నాడు. ఆత్మీయ అభివృద్ధి కొరకు చేస్తున్నావా, ఓకే రైట్. ఈ రాత్రికాల వేళలో ఇంకా సంఘము అనేక రీతిగా బలపరచడానికి ప్రార్థన చేస్తా ఉన్నాగా దేవుడిని దీవించుగాక. ఇంకా అనేక మంది బిడ్డలు ఆత్మీయతలో బలపరచబడటానికి ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నెలగొట్టుకొని ప్రార్థన చేస్తున్నావా, దేవుడిని దీవించుగాక. అలా కాకుండా స్వబుద్ధి చేత, సొంత ఆలోచన చేత గనక మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. దానికి దావీదే నిదర్శనం. దావీదే కాదు, ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వినని ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. వినగలిగిన ప్రార్థనలు మనం చేయాలి. పరిశుద్ధత కొరకు మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలంట, నల్లగొట్టుకోవాలి. ఆ పరిశుద్ధతలోనికి వెళ్ళిపోయిన దావీదు మరలా పరిశుద్ధత కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిందాస్పదం అయిపోయిందయ్యా. నా శరీరం మాత్రమే కాదు, నా ఆత్మ వాడిపోయింది. ఎందుకంటే ఆత్మ వాడిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. ఆత్మానుసారుడైన దావీదు, హృదయానుసారుడైన దావీదు ఆత్మలో వాడిపోయాడు, పడిపోయాడు, ఆత్మీయతలో పడిపోయాడు, ఆత్మీయ స్థితి నుంచి పడిపోయాడు. ఆత్మీయ ఎదుగుదల ఏంటో, ఆత్మీయ స్థితి ఏంటో గుర్తెరిగినప్పుడు ఉపవాసంలో ప్రార్థన చేస్తాడు. గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉపవాసం చేయాలి చెల్లెమ్మ, అందుకే ఉపవాసం చేయాలి తమ్ముడా, అందుకే ఉపవాసం చేయాలి సేవకుడా. ఉపవాస ఫలం ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎన్నో 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 బైబిల్ గ్రంథ ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఉపవాసం గురించి ఎన్నో సందర్భాలు. ఉపవాసంలో దుఃఖిస్తూ ప్రార్థన చేయాలి, రోదన చేస్తూ ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏకైకలు పక్కపక్కలు చేసి ప్రార్థనలు. ఉపవాసం అంటే ఎలా ఉండాలంట, సిస్టమేటిక్గా దేవుని సన్నిధిలో సిట్ రైట్, కూర్చున్న విధానం, మనం మోకరించే విధానం, మనం ప్రార్థించే విధానం, మనం దేవుని అడిగే విధానం, చేతులెత్తే విధానం, ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఉండాలి. అందుకే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దుఃఖిస్తూ రోధిస్తూ ఆయన అంటాడు, కన్నీళ్లతోనే ప్రార్థన చేశాను, కన్నీళ్లు విడిచాను. ఎస్, దేవుని వాక్యం చెప్తుంది.
దుఃఖపడువారు మత్తయి 5:4 వచ్చింది చెప్తున్నమాట. దుఃఖపడువారు ఎవరని చెప్పండి? ధన్యులు, వారు ఏం చేయబడతారట? ఓదార్చబడతారు. దేవుని సన్నిధిలో దుఃఖించు, ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, ప్రతి ఫలాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను ఓదారుస్తాడు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ద్వారా ఆ మహాదేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కావట్లేదు కానీ హల్లెలూయా చెప్తే మీరు 2 చేతులను చెప్తారు ఎందుకని హల్లెలూయా అంటారా ఎలా అంటారు? నన్ను ఇంతకు ఏమండి హల్లెలూయా చెప్తే ఎట్లా చెప్పాలి పాస్టర్ గారు? దేవుడికి మా పిల్లలైతే ఈ పాటికి వారికి ఇంకా అది అన్నమాట 2 చేతులు చెప్పి దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. చలి పెడుతుందా? ఫ్యాన్ బంద్ చేపిస్తా. బయట ఉన్న పిల్లలంటే చలి పెడుతుంది, ఓకే రైట్. లోపల ఉన్న పిల్లలు ఫ్యాన్ బంద్ చేయమంటారా? దేవునికి స్తోత్రం చెప్తే ఎలా చెప్పాలో తెలుసా? హల్లెలూయా. అది కాదు, 2 చేతులు చెప్పాలి. స్తోత్రం అది సలంత పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలం 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 బలం. ఉపవాస ప్రార్థనలో నీరసం ఉండొద్దండి. ఉపవాస ప్రార్థనలో బలహీనంగా ఉండొద్దు. ఉపవాస ప్రార్థన దేని కొరకు? బలం కొరకే. బలం రావటానికి ఉపవాస ప్రార్థన, ఆత్మీయతలో బలం. అంతేగా నీరసంగా నిస్సత్తుగా కనపడదు. పాస్టర్ గారు అంతా ప్రయాసపడి ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టాడంటే మీలో ఆత్మీయ బలాన్ని చూడాలనే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాన్ నాక్స్ అనేటువంటి సావుకుడు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నాడు. జాన్ నాక్స్ అనేటువంటి దైవ సావుకుడు, గొప్ప సావుకుడు, విప్లవ వీరుడు. ఆ సావుకుడు ఆ ప్రాంతంలో బలమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. జాన్ నాక్స్ అనేటువంటి దైవ సావుకుడు, గొప్ప సావుకుడు. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు, గొప్పగా వాడబడుతున్నాడు దేవుని సన్నిధిలో. ఉపవాస ప్రార్థన వీరుడు అని ఆయనకు నామకరణం పెట్టారు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆ దేశాన్ని పరిపాలించేది ఎవరో తెలుసా? మేరీ అనేటువంటి రాణి ఆ దేశాన్ని పరిపాలిస్తారు. ఈయన ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన అనుభవం కలిగి ఉంటే, ఉపవాస ప్రార్థనలు పౌరు భక్తుడు చెప్పినట్టుగా ఇతరులకు భోజించిన తర్వాత నా శరీరాన్ని ఒకవేళ నేను భ్రష్టుడైపోతాను ఏమో అని తన శరీరాన్ని నిలగొట్టుకున్నట్టుగా, ఇదిగో ఈ విశ్వాస వీరుడైనటువంటి జాన్ నాక్స్ అనేటువంటి దైవ సేవకుడు కూడా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థనలు తన శరీరాన్ని నిలగొట్టుకుంటా ఉంటే, మేరీ ఆ ప్రాంతంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి మేరీ ఆ ప్రార్థన వీరుని ప్రార్థన వినపడకూడదు అని ఎన్నో రకాలుగా ఎన్నో అడ్డులు ఆటంకాలు చెప్పి సైన్యాన్ని కూడా పంపించిందంట. ఆయన ఏదో చెయ్యాలని సైన్యాన్ని కూడా పంపించింది. ఆ దేశపు రాణి, ఇంగ్లాండ్ దేశపు రాణి పంపిస్తే, ఇదిగో ఆయన ప్రార్థన వీరుడు కాబట్టి, ప్రార్థన బలం ఉంది కాబట్టి, ప్రార్థన బలం కాదండి, బలవంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి సైన్యము వెళ్ళినప్పటికీ కూడా, ఆర్డర్ వేసినప్పటికీ కూడా, ఎన్ని అవగతలకు వచ్చినప్పటికీ కూడా జాన్ నాక్స్ ని ఏమీ చేయలేకపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఒక దేశపు రాణి, ఇంగ్లాండ్ దేశపు రాణి ప్రార్థన వీరుని ఏమి చేయలేకపోయింది. సైన్యాన్ని పంపించిన సైన్యం ఆయన ప్రార్థన జీవితాన్ని చూసి, ఆయన మోకాల అనుభవాన్ని చూసి, ఆయన ప్రార్థన చేసే విధానాన్ని చూసి, ఆ ఉపవాస ప్రార్థన శక్తిని చూసి, బలాన్ని చూసి వెళ్ళిన సైన్యం ఆయన ఏం చేయలేక తిరిగి వచ్చేసి, మళ్ళా మేము ఆయన ఏం చేయలేమమ్మా, ఆయనతో దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు ఆయనతో ఉన్నాడు, మనం ఆయన ఏమి చేయలేం అని సైన్యం వెనుదిరిగినటువంటి సందర్భం. చివరికి ఏం జరిగిందో తెలుసా? జాన్ నాక్స్ ఆయన ప్రార్థన బలానికి తట్టుకోలేక ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఒక రాణి, ఒక దేశాన్ని పరిపాలించే రాణి ఏమి చేయలేక ఏమండి, అయ్యో ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నేను అధ్యక్షురాలను, దేశాన్ని పరిపాలించేటువంటి రాణిని నేను ఏ మాట చెప్పినా ఆ మాట ఫెయిల్ అయిపోతా ఉంది, అది వెనుక తిరిగి వస్తూ ఉంది. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకు ఆయన నేను చేయలేకపోతున్నాను, ఏంటి నాలో లోపం అని చూస్తే, ఆయన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గట్టిగా చెప్పండి.
గట్టిగా గట్టిగా గట్టిగా. ఇప్పుడు మన పక్షంలో ఉన్నవాడు కూడా లోకంలో ఉన్నవాడి కంటే చాలా 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 గొప్పవాడు. గొప్ప బలం ఇస్తాడు, గొప్ప బలం ఇస్తాడు. ఆ మేరీ అనేటువంటి ఇంగ్లాండ్ దేశపు రాణి గ్రహించింది, ఇదిగో లోకములో ఉన్న నా సైన్య బలము కంటే, అంగ బలము కంటే, ధన బలము కంటే, ఇదిగో నాకున్నటువంటి ఈ పదవి పవర్ కంటే, ఆయనలో ఉన్న, ఆయన సేవిస్తున్న, ఆయన ఆరాధిస్తున్న ఆ యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని గుర్తెరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. గుర్తెరిగి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో స్వదేశంలో ఉంటే నా పరువు పోతుంది. స్వదేశంలో ఉంటే ఒక ప్రార్థన వీరుడైన జాన్ నాక్స్ ఏం చేయలేకపోయాను. ఆ నీతో నాకెందుకు, అయ్యో నేను ఇలా హేళన పడిపోతాను, ఒక దేశపు రాణి ఏమి చేయలేకపోతుంది అధ్యక్షురాలని చెప్పేసి స్వదేశం అని విడిచి పారిపోయి విదేశానికి వెళ్ళి అక్కడ చనిపోయిందని ప్రాణాలు విడిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. సిగ్గుతో 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 దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన పట్టుదలతో చేయగలిగితే ఎన్నో విజయాలు రాగల దినములలో చూచుదురుగాక. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు నా ప్రభు ఈ సంఘం పట్ల, సేవకుని పట్ల చేయునుగాక. నాకు పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ స్థలమందులో పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి బలహీనపరిచే ప్రతి దురాత్మ యేసు నామములో బంధించబడునుగాక. ఈ స్థలమందు గొప్ప కార్యములు జరుగునుగాక. గొప్ప సంఘం ఈ స్థలమందు కట్టబడునుగాక. పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా శరీరాన్ని కొట్టుకుంటున్నాను, అనేకులు ప్రకటించి ఒకవేళ నేను బలహీనుడైపోతాను, నేను పరిశుద్ధంలోకి వెళ్ళిపోతానేమో. నేను పరిశుద్ధుడిని కాకూడదయ్యా. నేను ఉపవాసం ఉంటున్నానంటే నేను పరిశుద్ధుడిగా జీవించాలి. పరిశుద్ధత నా సొంతం, ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను. కాబట్టి నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి, నేను పరిశుద్ధ జీవితాన్ని నేను జీవించాలి. ఇతరులు నన్ను చూసినప్పుడు, ఇతరులు నాతో ఉంటున్నప్పుడు, ఇదిగో ఇతన ఈ మనిషి చీ అనే మాట, చీ కొట్టే మాట నాకు వద్దు. నేను రోషం కలిగిన వాడిగా ఉండాలి. చచ్చిన ప్రభు కొరకే, బ్రతికినా ప్రభు అంటాడు కదా ఆయన, బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకు, చస్తే ప్రభు కొరకు బ్రతుకు, సావు అంతే. ఏదైనా దేవుని కొరకే అని రోషం కలిగి బ్రతికిన సావుకుడు ఎవరు అంటే పౌలు గారి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ ప్రతాప్లో కూడా దేవుడు ఒక పౌరుషాన్ని ఇచ్చాడు. ఆయన ఏదో ఒకటి చేయాలి. దేవుడు నాకేం చేశాడు అనేది కాదు, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి, ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో రగిలించాలని కసితో ఉన్నాడు పిల్లగా. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రార్థన మనం చేయగలిగితే ఒక రగిలే జ్వాలన ఈ ప్రాంతమందు మండుతూ అనేకులను మండించుదుముగాక. అలా ఉండాలి పిల్లలు, అలా ఉండాలి. సపోర్ట్ చేయాలి. డిస్కరేజ్ చేయదు. మనం అంతా కూడా ఏం చేయాలంట? ఎంకరేజ్ చేయాలి. నువ్వు పోసుకుండలేవు, ఉండేవాడిని ప్రోత్సహించు, వారిని బలపరచు, వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా ఇంకా బలం దయచే ప్రభు, ఆత్మీయ బలం దయచే ప్రభు, ఆత్మీయతల అభివృద్ధిని దయచే ప్రభు, నీ కృప తోడుగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేయగలవు కదా. ప్రార్థన వచ్చు కదా, ప్రార్థన నీకు వచ్చు కదా. ప్రార్థనని బలం చాలు సేవకుడు బలపరచబడ్డానికి. సేవకుడు చేసుకుంటాడు, కానీ నీ ప్రార్థన కూడా సేవకునికి అవసరమే. చాలా అమ్మాయిగా చేసుకుంటాను, నాకెప్పుడు లేదు, తప్పునా నా తప్పు కాదు. సంఘ బిడ్డలు చేసే ప్రార్థన కూడా సంఘానికి క్షేమస్థితిని తీసుకొస్తాను. సేవకుడు చేస్తాను, సంఘము కూడా చేయాలి. అందరికీ ఒక్కరు చేస్తే దేవుడానికి కార్యాలు చేస్తే, అందరూ చేస్తే చెప్పండి, అందరూ చేస్తే ఇంకా ఎన్నో 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 ఎన్నో. అవునా కదా? పాట అయితే పాడుకుంటాం మంచిగా. ఎన్నో 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 మేలులు చేశావయ్యా.
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎల్లవయ్యా ఎల్లవయ్యా అంటున్నారు, నాకు అర్థమైంది. కాబట్టి సమయం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, ముగిస్తూ ఉన్నాను. మీ బాధ నా బాధ కదా, నాకు కూడా అర్థమవుతా ఉంది కాబట్టి ముగిస్తూ ఉన్నాను. నేను దేవుడు పెట్టాను. వ్యవసాయకులు ఎంతో ప్రయాసంతో, వ్యవసాయకులు ఎంతో ప్రయాసంతో ఉపవాస కూడికలు ఏర్పాటు చేసింది. కాబట్టి మనవంతుగా ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క కాబట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. సపోర్ట్గా ఉండాలి. అది ప్రార్థన సహాయమైన ఏ సహాయమైనా మన సపోర్ట్ సేవకులకు ఉంటే ఇంకా దేవుని సేవకులు ఇంకా అద్భుతమైన కార్యాలు రాగల దినాల్లో ప్రభు కొరకు చేయను గాక. దేవుని వాక్యం చెప్పినట్టుగా దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడును అనే వాక్య ప్రకారంగా ఇప్పుడు దుఃఖిస్తున్నాం, దేవుడు ఓదారుస్తాడు. ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు రాగల దినములో దేవుడు చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో భక్తుడుగా ఏదైతే అందరికీ ప్రకటించిన తర్వాత నేను ఫస్ట్లోనే పోతాను ఏమో అని తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి ప్రార్థన చేసుకున్నట్టుగా సంఘ బిడ్డలకు మనం కూడా, దైవ సేవకులుగా మేము కూడా ఇదిగో భ్రష్టత్వంలోకి వెళ్లకుండా, ఇదిగో ఈ లోకంలో ఉంటున్నాను కదండి. ఇది ఏ లోకం తెలుసా? పాపిష్టి లోకం. అనేకమైనటువంటి రుగ్మతులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో నుంచి మనం పరిశుద్ధులుగా ఉండాలంటే చాలా కష్టం. పొద్దున్న మొదలుకొని మనం పడుకునే వరకు ఎన్నో చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నాం, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నాం, వినకూడని మాటలు వింటూ ఉన్నాం. ఎన్నో 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 లేచింది మొదలుకొని బిడ్డ మీదకి వెళ్ళే వరకు ఎన్నో రకాల అభయాలను, ఎన్నో రకాల బూతులు ఎన్నో చూస్తాం. కాబట్టి మనం ఎక్కడ అది తీసేసుకోవచ్చు తెలుసా? ప్రార్థన అనే గదిలో, ప్రార్థనలో ప్రతి దాన్ని బట్టి మనం కొట్టుకోగలిగితే ఆ కొట్టుకోగలిగిన దేవుడు మనకు ఒక నూతనమైన బలమును అనుగ్రహించును గాక. నూతనమైన ఆశీర్వాదమును ఆ ప్రభు మన కుటుంబంలో కుమ్మరించును గాక. నూతనమైన తలంపులు ఆ ప్రభు మనకు దయచేయును గాక. నూతనమైనటువంటి మనస్సు ఆ ప్రభు ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుని సేవకుని ఇంకా బలపరిచి ఉన్నటువంటి 4 దినాలు కూడా అద్భుత రీతిలో తన బలం చేత నింపి నిలబెట్టునుగాక. ఇంకా జరిగిన 4 రోజుల కూడికలు కూడా దేవునికి మహిమకరంగా జరుగునుగాక. దేవుని కొద్ది మాటలు దీవించుగాక. ఇంత ఓపికగా మీరు విన్నాను. మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత సమయం నాకు ఇచ్చిన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు వాక్యాలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక.